ఈ వీడియోలో సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమైన ప్లేస్‌ని అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అన్నముడికే లోపల టెంపుల్ కట్టమని ఆ ఊరి జనాన్నయితే ఆదేశిస్తాడంట. ఆ హిస్టరీ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో గాలి ఎక్కువ ఉండడం వల్ల నా వాయిస్ అనేది మీకు క్లారిటీగా వినబడలేదు. సో, పర్లేదు లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. సో, వీడియోలోకెళ్దాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే చూపించబోతున్నా. సో, ఇప్పటివరకు మనం చాలా హిస్టారికల్ ప్లేస్‌లు అయితే కవర్ చేసాను. అందులో భాగంగా ఇక్కడ స్వయంగా దేవుళ్ళు వెలిసిన ప్లేస్ అన్నమాట. మనకి ఈ చుట్టుపక్కల ప్లేస్‌లోనే 12 టెంపుల్స్ అయితే ఉన్నాయి. టెంపుల్స్ అంటే పెద్ద పెద్ద కట్టడాలు కాదు. జనం వాళ్ళ నమ్మకంతో కట్టుకున్న గుళ్ళన్నమాట. సో, ఒక్కొక్క గుడిని చూపిస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ మీకు భూపతేశ్వర స్వామి గుడి నుంచి అయితే చూపించబోతున్నా. భూపతేశ్వర స్వామి అంటే మనకు శివుడి యొక్క ఇంకొక రూపము. సో, ఇక్కడుండే జనం ఒక 20 ఇల్లు ఉండేటివంట. సో, ఈ ఏరియా హిస్టరీ కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఏరియా మొత్తాన్ని రేవలగుంట అంటారు. రేవలగుంట అంటే మన హిస్టరీలోనే పవర్ ఆఫ్ ఫిఫ్త్ అన్నమాట అది. దాని గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఒకవేళ మీకు తెలియకపోతే రేవలగుంట హిస్టరీ కూడా అప్‌లోడ్ చేస్తున్నా. దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ మీకు భూపతేశ్వర టెంపుల్ దగ్గర నుంచి అయితే చూపించడానికి ట్రై చేస్తా. సో, ఈ హిస్టరీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చిన్నగా లాస్ట్‌కి నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో, మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. సో, నా గోల్ ఏందంటే మన హిస్టరీని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మన హిస్టరీ అనేది ఇక్కడితో ఆగిపోకూడదనేదే నా గోల్. సో, దానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో, వీడియోలోకెళ్దాం. ముందుగా మనం ఈ ఊరు సాంప్రదాయం అయితే తెలుసుకుందాం. ఇక్కడ పండించే ప్రతి పంటలోనూ అది ఏదైనా సరే పచ్చిమిర్చి కావచ్చు, పుచ్చకాయలు కావచ్చు, ప్రతిదీ వాళ్ళు పండించే ఆఖరికి పౌల్ట్రీ ఫామ్‌తో సహా ఏది పండించినా మొదటగా తీసుకొచ్చి దేవుడి దగ్గరైతే పెడతారంట. ఇది ఇక్కడ ఆచారము. మీకు లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ ఊరి జనంతో మాట్లాడి మనకిక్కడ తెలిసిన విషయాలు కూడా మీకు పరిచయం చేస్తున్నా. సో, ఈ ప్లేస్‌ని ఎంచుకోవడానికి కారణం ఏందంటే ఇదొక అడవి ప్రాంతంలో ఉంటుంది. కాకపోతే ఈ ఏరియాకి రేవలగుంట దొంగలు అనే ఒక బిరుదు కూడా ఉంది. మనకు స్టోర్‌పురం ఎలాగో దానికన్నా డేంజర్ అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు. సో, ఆ స్టోరీ రియలా ఫేక్ అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. చూడడానికైతే ట్రై చేయండి. సో, ముందుగా మనం హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీ వచ్చేసి పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి పాండవులు వనవాసం ఉన్నప్పుడు ఆ ఊరి జనాన్ని ఆదేశిస్తాడంట. అవిశాకు, అరికుడు అంటారు. అవిశాఖ అంటే ఫారెస్ట్ వాళ్ళకి బాగా తెలుసు. ఫారెస్ట్ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు. అవిశాఖ అంటే ఇప్పటికి మనం చిన్న చిన్న గాయాలు అయినప్పుడు వాడుతూ ఉంటాం. దానితో అన్నం వండమని చెప్తాడంట. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నం వండే లోపల ఆ టెంపుల్‌ని అయితే కట్టమనేసి ఆదేశిస్తాడంట. వీళ్ళు అన్నం అనేది తొందరగా ఉడికిపోవడం వల్ల ఈ టెంపుల్ అనేది సగంలో ఆపేస్తారు. మీకు ఆ టెంపుల్‌ని కూడా చూపిస్తా. సగం అంటే పై బండ వరకైతే ఈ టెంపుల్‌ని ఆపేస్తారు. తర్వాత కట్టడానికి వీల్లేదని చెప్తారంట. సో, అందువల్ల ఇక్కడ భూపతేశ్వర స్వామి టెంపుల్ అనేసి ఇక్కడ పిలుచుకుంటూ ఉంటారు. శివుడు ప్రత్యక్షమైన ప్లేస్ కాబట్టి భూపతేశ్వర స్వామి అంటే మనకు శివుడికి మరొక పేరు. సో, ఇదన్నమాట ఈ హిస్టరీ. సో, ఈ ఏరియాలోనే ఎందుకు జరిగిందంటే ఇక్కడ మనకు తెలుసు మీకు లాస్ట్ వీడియోస్‌లో నేను చెప్పున్నా పంచపాండవులు ఇక్కడ నివాసం ఉన్న ఏరియా. తర్వాత రాముడు, సీతమ్మ తల్లి, ఇక్కడ వాలంగా యాటన్ ప్లేసు, తర్వాత శ్రీవారి 4వ పాదము. సో, చుట్టుపక్కల ఏరియాలన్నమాట. చాలా హిస్టారికల్ ప్లేసు. మీకు టెంపుల్ చూపిస్తా ఇప్పుడు. మనకిక్కడ కనిపించేది ఆ టెంపుల్. ఒకసారి చూడండి. ఈ చివరి భాగం వరకైతే ఆపేశారు. దీన్ని చాలా పెద్దదిగా కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. ఆ ఊరి జనం మనకు చెప్పిన విషయాలివి. సో, దీంతో పాటు ఏందంటే ఇక్కడ ఒక 20 ఇళ్ళు ఉండేటివంట. ఆ 20 ఇళ్ళు వాళ్ళు వాళ్ళ కులదైవంగా పరమశివుడిని అయితే పూజించేవాళ్ళంట. ఇప్పుడు రాను రాను ఇదొక ఫారెస్ట్ కావడం వల్ల నీటి వసతి, రోడ్డు వసతి, తర్వాత వైద్య సదుపాయం ఇవేవి లేకపోవడం వల్ల ఈ ప్లేస్‌ని అయితే ఖాళీ చేసి టౌన్‌కి వెళ్ళిపోయారని వీళ్ళు చెప్తున్నారు. మనకు చివరకు ఒక ఇల్లు అయితే మిగిలింది. సో, దాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఇదన్నమాట టెంపుల్. ఒకసారి చూడొచ్చు. పుచ్చకాయ అయితే పెట్టినారు ఇక్కడ. అంటే మేబీ ఈరోజు ఇంతకుముందే పెట్టినట్టున్నారు. దాన్ని కూడా ఒకసారి చూపిస్తా. ఎందుకంటే ఇలాంటి కొత్త ఆచారాలు మనం అరుదుగా చూస్తూ ఉంటాం. మనమైనా సరే ఇప్పుడు వరి పెట్టేటప్పుడు కానీ లేదా మనం ఏదైనా క్రాప్ వేసేటప్పుడు మనం ఫస్ట్‌గా అయితే దేవుడికి పెట్టుకుంటాం. అలాగే వీళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటారంట. దేవుడిని అయితే చాలా బాగా నమ్ముతారు. ఇంకోటి పోతే ఏందంటే మనకి ఇక్కడ 12 టెంపుల్స్ ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ ఆహ్, 12-20 దాకా ఉంటాయి. కాకపోతే 12 మాత్రమే మనకు చూపించడానికి వీలవుతుంది ఇక్కడ. అంటే మనకు విజిబుల్‌గా కనిపించేటివి ఈ 12 టెంపుల్సే. ఆ టెంపుల్స్‌ని కూడా మీకు చూపిస్తాను. టెంపుల్స్ అంటే పెద్ద పెద్ద కట్టడాలు కాదు. జనం వాళ్ళ నమ్మకంతో కట్టుకున్న గుళ్ళు. సో, వినడానికి చాలా థ్రిల్లింగ్ కదా! సో, చూడడానికి ట్రై చేయండి లాస్ట్ వరకి. సో, నా చిన్న రిక్వెస్ట్ ఏందంటే మన వీడియో ఇది చాలా హిస్టారికల్ ప్లేసు. ఇలా రికార్డ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎక్కువ గాలి ఉండడం వల్ల కెమెరా అనేది మనకు స్టాండర్డ్‌గా నిలవలేదు. సో, ఈ గాలికి అలా అలా ఊగుతూ ఇలా అయిపోయింది. సో, మీకు చూపిస్తాను. ఈ గుడిలో ఇప్పటికీ పూజలు చేస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఎప్పుడో పండక్కో, పబ్బానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడినైతే దర్శిస్తారంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలైతే లేవంట. సో, చాలా పీస్‌ఫుల్‌గా గడిచేదని, ఇక్కడున్న వాటర్ తాగి వీళ్ళు బతికేవాళ్ళని. సో, చాలా చెప్పుకొచ్చారు. వాళ్ళ పూర్వీకులైతే చాలా అందమైన విలేజ్ లాగా దీన్ని రెడీ చేసుకున్నారంట. కాకపోతే దొంగలని ముద్ర వేయడం వల్ల వీళ్ళు ఈ ఊరు వదిలేసి బయట వెళ్ళిపోయారని మనకు చెప్తున్నారు. సో, అది 100% అయితే నిజమో అబద్ధమో నాకు తెలీదు. కాకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం మీకు చూపిచ్చాను. ఎందుకంటే హిస్టరీ మొత్తం చూస్తే మనం వీళ్ళు దొంగలనే చెప్తున్నారు కానీ
ఎక్కడ వీళ్ళ గురించి మంచిగా పొంతం లేదు. బట్ ఆ ఊరి జనం మాత్రం ఇలా చెప్పారు. సో నేనైతే వీళ్ళు మంచోళ్ళని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం నిజమేదో అబద్ధమేదో తెలియనప్పుడు అవతల వాళ్ళని జడ్జ్ చేయకూడదు. సో ఆప్షన్ మీకే ఇస్తున్నా. కాకపోతే ఈ హిస్టరీ మీకు తెలుస్తుందనేసి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఈ చెట్టు మనం చిన్నప్పటి రోజుల్లో కిరోసిన్ ట్రీ అంటాం. కిరోసిన్ ట్రీ అంటే మనం పాత రోజుల్లో వాళ్ళకి తెలుసు, కరెంట్ లేనప్పుడు దీపాలు వెలిగించుకుంటాం కదా, ఆ చెట్లని పిలుస్తూ ఉంటారు. అది ఇక్కడ భూపతేశ్వర స్వామికి చాలా స్పెషల్గా పెడుతూ ఉంటారంట. సో ముడుపులతో పాటు ఆ చెట్టు కొమ్మలను కూడా పెడుతూ ఉంటారు. సో మీకు ఎవరికన్నా ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా కొత్తగా ఉంది ఇవన్నీ వింటుంటే. నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక 2 months బ్యాక్ అనుకుంటా. సో శివరాత్రికి ముందు, అంటే ఒక శివరాత్రి జస్ట్ ఒక 1 month ముందు ఇక్కడ పొంగల్ కూడా పెట్టారంట దేవుళ్ళకి. సో ఆ రాళ్ళు కూడా ఉన్నాయి. సో అదే మనకు లాస్ట్ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ ఇల్లే రేవలగుంటలో మిగిలిన లాస్ట్ చివరి ఇల్లు. వీడియోలో ఇక్కడ పంటలు వేసే వాళ్ళ దగ్గర నుంచి మనం ఊరి జనంతో మాట్లాడిన ప్రతి ఒక్క టాక్ మీకు కంప్లీట్గా చూపించాను. సో ఇదనమాట ఈ టెంపుల్ హిస్టరీ. మేబీ ఇక్కడికి మీరు రాలేకపోవచ్చు. సో రాలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ చూసినప్పుడు మీకు ఏదైనా కోరికలు ఉన్నా సరే ఖచ్చితంగా తీరుతాయంట. సో చాలా నమ్మకమైన ప్లేసు. సో ఈ వీడియో అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే ఒక 15 days పట్టిందనమాట ఈ ప్లేస్ గురించి ఎంక్వైరీ చేసి ఇక్కడ ఊరి జనాన్ని కలవడానికి. సో ఇంత రిస్క్ చేసి మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే హిస్టరీ మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిజమైన ప్లేస్ అనమాట, ఇలా అంతరించిపోకూడదు. సో ఇదనమాట మన ఈరోజు టాపిక్. సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ గైస్. చూశారు కదా, సో ఇదనమాట మన ఈరోజు వీడియో. నేనైతే మీకు 100% న్యాయం చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హిస్టరీ అనేది ఎప్పుడుదో మన పూర్వీకులకైతే బాగా తెలుసు అంట. పూర్వీకులు అంటే ఒక 8 తరాల ముందు వాళ్ళకి. సో అప్పటి నుంచి ఈ ప్లేస్లకి ఇప్పుడు చెక్కు చెదరలేదు. సో ఈ ప్లేస్ అంతా ఒక ఫారెస్ట్ అనమాట, పెద్ద కంప్లీట్ ఒక ఫారెస్ట్ అడవి. ఇందులోకి రావాలన్నా కూడా పెద్ద సాహసమే చేయాలి, ఎందుకంటే రోడ్డు కూడా అంత బాగుండదు. సో మీకోసం ఈ హిస్టరీ అనేది మీ అందరికీ తెలియాలనేసి చాలా కష్టపడి ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని మీద మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఒకవేళ మీరు ఈ ప్లేస్ చూడాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను దగ్గరుండి కూడా వీలు చూసుకొని మీకు ఈ ప్లేస్ అయితే చూపిస్తాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.